దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి అలాంటి దేవుడిని మనము నిత్యము ఆరాధించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, నిత్యము ఆయన ప్రార్థన చేయాలి. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాము. ఇలాంటి భాగ్యము ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అనేక కోట్ల మందికి లేదు. కొంతమందికే దేవుడు ఈ మంచి ఉచితమైన భాగ్యం ఇచ్చాడు. దేవుడు తన మహా ఉచిత ప్రేమతో మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము చిన్న పాట పాడుకుందాము. ఆ తర్వాత ఆరాధన చేసుకుని, ఆ తర్వాత దేవుని వాక్యం చదువుకుని, ఆ తర్వాత దేవుని మాటలు మనము వివరించుకుందాము, బలపడదాము. దేవుడి జీవాహారం బలమైనది. మనం అలాంటి బలమైన జీవాహారం మనము పూజిద్దాము. ఒక చిన్న పాట పాడుకుందాము. నా దేవా నా యేసువా నిన్నే నేను ఆరాధింతును. నా దేవా నా యేసువా నిన్నే నేను ఆరాధింతును. పరిశుద్ధుడా పరిశుద్ధుడా చెల్లించదను స్తుతి స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా చెల్లించదను స్తుతి స్తోత్రము. స్తుతి స్తోత్రము. నా దేవా నా యేసువా నిన్నే నేను ఆరాధింతును. నా జీవితము నా సర్వము నా నాథుడా నీకర్పింతును. నా జీవితము నా సర్వము నా నాథుడా నీకర్పింతును. నీకర్పింతును. నా దేవా నా యేసువా నిన్నే నేను ఆరాధింతును. నీ రెక్కల నీడలలో సహాయకుడా నిన్నానందింతును. నీ రెక్కల నీడలలో సహాయకుడా నిన్నానందింతును. నిన్నానందింతును. నా దేవా నా యేసువా నేను ఆరాధింతును. నా జీవిత కాలమంతా స్తోత్రించేదను, స్తుతి పాడెదను. నా జీవిత కాలమంతా స్తోత్రించేదను, స్తుతి పాడెదను, స్తుతి పాడెదను. నా దేవా నా యేసువా నిన్నే నేను ఆరాధింతును. నా దేవా నా యేసువా నిన్నే నేను ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవునికి మరి ఒక డైరెక్ట్గా మనం దేవుని వాక్యానికి వెళ్ళిపోదాము. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవాహారము, బలమైనటువంటి జీవాహారము దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. మరి ఇవ్వబోతున్నటువంటి ఆహారాన్ని మనము తృప్తిగా భుజిద్దాము. తృప్తిగా భుజించిన తర్వాత దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుందాం, దేవుళ్ళు ఎదుగుదాం. ఈరోజు దేవుడు మనకి ఒక మంచి వర్తమానం ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలుగా చాలా మందిని జ్ఞాపకం చేసుకుంటారు.
బంధువులు జ్ఞాపకం చేసుకుంటారు, రక్త సంబంధాలు జ్ఞాపకం చేసుకుంటారు, స్నేహితులు జ్ఞాపకం చేసుకుంటారు, దూరదేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు కరోనా సమయంలో ఉన్నాం. భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రజల్ని మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి భయంకరమైనటువంటి భయభ్రాంతుల్లో ముంచివేస్తుంది కరోనా వైరస్. మరి ఇప్పుడు మనం చూస్తే అన్ని దేశాల్లోనూ అనేక మంది స్నేహితులు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనుకుందాం. ప్రయోజనం ఉందండి? వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? తల్లికి పిల్లకి తల్లికి జాడలు లేవు. ఆయన చివరి కాలంలో చెప్పాడు, తల్లికి పిల్ల జాడ లేదు, తల్లికి పిల్లకి తల్లి జాడ లేదు. ఎవరెక్కడో ఎక్కడెక్కడో పుట్టకొక్కరు చెట్టుకొక్కరు అలాగా ఉండిపోతారన్న విధంగా ఈ లాక్డౌన్ విషయంలో ఎక్కడో అక్కడ ఉండిపోయారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే సుఖమేంటి, జ్ఞాపకం చేసుకోకపోతే సుఖమేంటి? కానీ ప్రియమైన దేవుడి పిల్లలారా, మనందరము మనకి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. ఎవరండి? మంచి దేవుడు. ఆయన మంచి దేవుడు. ఆయన గొప్ప దేవుడు సరే, కానీ గొప్ప దేవుడి కన్నా మంచి మాట ఏంటంటే అంటే ఆయన మంచి దేవుడు. మంచి దేవుడు అంటే అన్ని మంచి చేస్తాడు అన్నమాట. యేసయ్య మనకి అన్ని మంచి కార్యాలే చేస్తాడు. మరి ఆయన జ్ఞాపకం చేసుకునే విషయంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఆయన యేసు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే గొప్ప కార్యాలు జరిగిపోతాయి మనం. ఎందుకంటే యేసు ప్రభు గురించి, జ్ఞాపకం గురించి ఒక మాట మనము చదువుకుందాము. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. తీయండి, కీర్తన గ్రంథము మరి 8వ అధ్యాయము, కీర్తన గ్రంథము 8వ అధ్యాయములో ఒక మాట మనం గుర్తించుకుందాము. 4వ వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 8వ వాళ్ళకి కూడా సహాయము చేస్తారు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మనకు ఒకటి ఉండాల. చిన్న విషయం, అది పెద్ద విషయం కావచ్చు, అది చాలా చిన్న విషయం కావచ్చు. ఆ విషయం ఏమిటో అంటే విశ్వాసం. ఎవరికి స్తోత్రం. విశ్వాసం అనగా నమ్మకము. విశ్వాసం అంటే ఏంటమ్మా? నమ్మకం. బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు ఒక ఆయన ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎవరున్నారమ్మా? యోహాను భక్తుడు ఉన్నారు. ఆయన యేసు ప్రభు రాకముందు అందరికీ బాప్తిస్మాలు ఇస్తూ ఉండేవాడు. ఆయన యేసు ప్రభు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన సాక్ష్యం యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నిలోనూ ఆత్మతోనూ దేవుని యొక్క బిడ్డగా ఆయన బాప్తిస్మం ఇస్తారు. ఆయన దేవుని కుమారుడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగినటువంటి వాడని కాను అని దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మనం చదివేటప్పుడు ఏమనుకోవాలండి? ఆ మాటలు మనం చదువుకునేటప్పుడు ఏమనుకుంటాం? ఓహో, యేసు ప్రభు గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు యోహాను అని ఆయన పొగుడుతాం. అయితే ఒక చిన్న సంఘటన జరిగింది ఆయన జీవితంలో. ఉన్నాక నేను చెప్పాను కదా, మనుషులందరికీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఆయన నిజంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం అద్భుతమే. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి ప్రియమైన సోదరి సోదరుడా, యోహాను భక్తుడు కూడా యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులను పంపించాడు. ఎవరండి? యోహాను భక్తుడు. మనం చెప్పుకున్నాం. ఆయన శిష్యులను పంపిస్తే ఏమని పంపించాడండి అంటే, అయ్యా మెస్సయ్య నువ్వేనా, లేకపోతే మరొకరి కోసం మేము ఎదురు చూడాలా అని చెప్పినప్పుడు యేసు ప్రభు సమాధానం ఏం చెప్పాడంటే, నేనే మెస్సయ్యనండి అని అనలేదు. ఆయన ఏమన్నాడంటే చాలా చాకచక్యంగా, ఇదిగో విన్న వాటిని కన్న వాటిని చెప్పండి యోహానికి. చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, అనేక దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మరి రోగస్తులు బాగవుతున్నారు, ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయని విన్న వాటిని కన్న వాటిని చెప్పండి అయ్యా. దాన్ని బట్టి ఆయనే అంతగా వేసుకుంటారని దాని అర్థం. దేవుడికి స్తోత్రం. మరి ఇక్కడ మనం ఒకటి, ఎందుకు యోహాను భక్తుడు యేసు ప్రభువుని అలాగా అన్నాడు? అదే సమయంలో అప్పటికి యోహాను భక్తుడు ఎక్కడున్నాడంటే చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? చెరసాలలో ఉన్నాడు, జైల్లో. ఆయనకి నేను ఇంత భక్తిగా, ఇంత పవిత్రంగా, పరిశుద్ధంగా యేసు ప్రభువు గురించి నేను ఇంత సాక్ష్యం చెప్పి ఆయనకి బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను ఈ సరసాల్లో చీకటిగా ఉన్నటువంటి ఈ కఠినమైన ఈ సరసాల్లో నేను బంధించబడి ఉంటే యేసు ప్రభుకి గుర్తులేదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటా లేదా అని అనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజంగా కూడా మనం ఆలోచన చూస్తే బాప్తిస్మం ఇచ్చాడు కాబట్టి ఇంత మంచిగా చేసి ఇంత వాక్యం చెప్తున్నారు కాబట్టి మన పాస్టర్ గారిని గౌరవించమండి. పాస్టర్ గారు ఇంత ప్రతిరోజు పని ఉన్నా పని లేకపోయినా ఏమున్నా మనమన్నా మానేస్తాం కానీ టెన్షన్గా తలుపు తీసి కూర్చుంటాడు అని గౌరవిస్తారు కదండి. అమ్మా పని ఉంటుందా పాస్టర్ గారికి? అవే ఊరందరికీ పనిలే, పాస్టర్ గారికి మాత్రం పని ఉండదు. 3 గంటలకి కరోనా వైరస్లో 2:30 ఇస్తున్నాను, 2:30 లేచేడు ఒత్తులకి 3:30 అన్ని చూతులకి 4 అయిన తర్వాత ప్రార్థన మొదలెడుతున్నాం. ఏమండి మరి పాస్టర్ గారి పని ఏమి లేదా? ఉంటుంది, ఇదే పని. పాస్టర్ గారి పని ఏంటండి? దేవుడి మాటలు చెప్పడం, విన్నవాళ్ళు విన్న భక్తిలో దేవుళ్ళలోకి ఎదగడం, ఎదిగించడం, ఇదే పని. ఇంకో పని ఏమైనా ఉందండి? అదే పని. కాబట్టి పనికి ఆ పని చేయాలి. ఎవరి పని ఆడు చేసుకోవాలి కదండి, దేవుడే చెప్పాడు. సరే, మరి యోహాను భక్తుడు ఇంత మంచిగా సాక్ష్యం చెప్పినటువంటి యేసయ్య నేను ఈ సరసాల్లో ఉంటే నన్ను జ్ఞాపకం చేసుకోలేదా? ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎక్కడో దేశ విదేశాల్లో పోయాడంటే రావడానికి వీల్లేదు అనుకోవచ్చు. దగ్గరలోనే ఉన్నాడుగా, ఎందుకు రావట్లేదు అని ఏమంటున్నాడండి? నీవే నా మెస్సయ్యవు, లేకపోతే మరొకరు ఎవరైనా కోసమైనా మీ ఎదురు చూడాలా అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు అని ఎక్కడో ఒక చిన్న అవిశ్వాసంతో కూడినటువంటి చిన్న ఒక స్పాట్ ఉందన్నమాట హృదయంలో. ఆ హృదయంలో ఉన్న స్పాట్ నీకు నాకు తెలుసు. హృదయ పరిశోధకుడు యేసయ్య కాబట్టి ఆయన తెలుసు. అందుకనే వెళ్తాలేదేమో. మరలా ఒకటి ఇక్కడ అవిశ్వాసం ఆయనకి ఎంత ఉంది అనుకుంటే యోహాను భక్తుడికి ఆయన శిష్యులు 10 మందిని పంపించాడో 5 పంపించాడో ఎంతమంది పంపించాడో రాయలేదు, కానీ మొత్తం మీద ఆయన శిష్యులను పంపించాడు. శిష్యులతో అడిగిస్తున్నాడు అంటే ఈయనకి అవిశ్వాసం ఉంది, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదా అవునా అనేది వీళ్ళు శిష్యులకి కూడా కలిగిస్తున్నాడు. ఏమంటే మరి కలిగిస్తున్నాడు కదండి. మరి ఎందుకో మరి దేవుని యొక్క కార్యము ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అయితే అక్కడ అద్భుతం జరగలేదు. ఆయన తలకాయ కూడా తీసివేయడం జరిగిపోయింది. ఈ రెండు మరి ఎందువల్ల అలాగంటే దేవుడి చిత్తము. మనం ఏమైనా చేయగలమండి. ఎందుకు వెళ్ళలేదు అంటే
మనకే అనుకుంటాం, ఇదేంట్రా బాబు, యోహాను భక్తుడు బాప్తిస్మం ఇచ్చిన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని మనకు వస్తుంది చిన్న డౌట్. ఎందుకు వెళ్ళలేదు అంటే ఏమంటే ఆయన హృదయంలో చిన్న అవిశ్వాసం. అవిశ్వాసంతో ఈయన జ్ఞాపకం చేసుకోవడం లేదు. మరి ఇంకొక మాట మనం గుర్తు చేసుకుందాం. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు ఒక కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాలు. 1 2 3 4 5 6 7 8 కాదండి, 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుంచి ఉన్న ఏదో టైంలో నేను బాగుపడతానని దేవుడి మీద విశ్వాసంతో అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? అదే విశ్వాసంతో హృదయంలో లేదు. ఉంటే అక్కడ ఉండడు, ఎక్కడో దిగిపోయి ఎక్కడో అడుక్కుంటాడు. అంత విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి నేరుగా యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, నువ్వు స్వస్థపరచబడం కోరుతున్నావా అని అడిగాడు. అవును ప్రభు, నేను స్వస్థపడతాను, నాకు స్వస్థపరచండి అని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ పరపెత్తుకుని నడిచి వెళ్ళిపోవయ్యా. హల్లెలూయా. ఆయన 38 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు లేకుండా పడిపోయి ఉన్నవాడు కాళ్ళు వచ్చేసే, చేతులు వచ్చేసే, ఆడు మొక్క తెరమైపోయి ఉంటుంది, మంచి నవ్వు వచ్చేసి ఉంటుంది, పలుపుని ఎట్లయితే అనుకుని నడుచుకుంటూ పోతున్నాడు. ఎవడైనా ఈ వింతకార్యం చేయగలరండి ప్రపంచంలో? ఈ భూమి మీద నో, ఒక్క యేసు ప్రభు ఒక్కరే చేయగలరు. మరి ఆయనకి అవిశ్వాసం అనేది లేదు కాబట్టి యేసు ప్రభు అంత దూరాన్ని ఉన్న నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన దగ్గరే ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చాడు. కానీ ఈయనలో ఎంత చిన్న అవిశ్వాసము, నేను దేవుడి కుమారుడా కాదా అని ఒక ఎందుకు వచ్చింది అంటే అవిశ్వాసము. ఆయన ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. జైల్లో ఉండేటప్పుడు ఈయన ఏమనుకోవాలి అనుకుంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, ఇన్ని కార్యాలు చేసేస్తున్నాడంట. వచ్చి అట్లకి జైలు అంతా, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అంటుంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, పిల్లలు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆవిడ ఎంత విశ్వాసంతో అడిగిందండి, చాలా మంచి విశ్వాసంతో దేవుడిని అడిగింది జ్ఞాపకం చేసుకోని. దావీదు భక్తుడు కీర్తనలో ఓ మాట అన్నాడు, ప్రభువా నా బాల్య పాపాలు జ్ఞాపకం చేసుకోకు అన్న. ఏమన్నా అడుగుతుందమ్మా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోని ఆవిడ అడిగింది. దావీదు భక్తుడు ఎలాగా అడుగుతున్నాడమ్మా? ఒకసారి తీయండి. దావీదు కీర్తనలో దావీదు కీర్తనలో 25వ అధ్యాయము 25వ అధ్యాయం 7వ వచనం చదువుతాను చూడండమ్మా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దావీదు భక్తుడు మాట్లాడుతున్నారు. ఏమనండి? నా పాపాలు, నా బాల్య పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభు అని అంటున్నాడు. ఆవిడేమంటుందండి? అన్నమ్మ గారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటుంది. ఈయన ఏమంటున్నారండి? నన్ను జ్ఞాపకం చేసుకోక. ఏంటి? బాల్య పాపాలు జ్ఞాపకం చేసుకోక ప్రభు. ఆవిడ జ్ఞాపకం చేసుకోమంటుంది, ఈయన జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. చాలా బాగా అర్థమవుతుందా? మరి ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటుంది అంటే ఆవిడలో ఉన్నటువంటి జీవితము, పౌరుషము, పరిశుద్ధత, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, భక్తి జీవితాన్ని బట్టి ప్రభుకి ప్రభు అంటారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. చూడండి ఎంత పౌరుషంగా అడుగుతుంది. అలా ఇసుకే మహారాజు కూడా అడిగాడు, ప్రభువా నేను చేసే ప్రార్థనలు, యాత్రలు, ఉపవాసాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా అడిగాడు. ఎందుకు అలాగ అడుగుతారంటే వాళ్ళు చేస్తుంటారు, ముందు చేయకుండా అడిగితే అన్ని జ్ఞాపకం చేస్తే ఇంకెక్కడ
అందుకని ముందు ఏం చేస్తారండి, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నది ఆమె. హిజ్కియా మహారాజు కూడా అలాగే అన్నాడు. ఆయనకి అద్భుతం జరిగిపోయింది, ఈవిడికి అద్భుతం జరిగిపోయింది. ఈవిడికి పిల్లలు ఇచ్చేస్తారు, ఆయనకు ఆయుష్ ఇచ్చేశారు. మరి ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నా బాల్య పాపాలని జ్ఞాపకం చేసుకోవద్దంటే ఇంకెంత భయం వచ్చేస్తుందో చూడండి. భయం వస్తుందమ్మా అంటే ఇక్కడ ఎందుకంటే యస్సు ప్రభువు ఆయన క్షమించే దేవుడు. ఇందాక ఏం చెప్పాను, ఆయన మంచి దేవుడు. అంతే, నువ్వే పాపం చేయి, నువ్వేం చేయి, ప్రభు ఆయన పాదాల మీద పడిపోతే వాళ్ళరా ఇంకెందుకు, నీకేం కాలో చెప్పు, అది ఇచ్చేస్తాను అంతే. ఆయన చాలా మంచి దేవుడు అండి. అందుకనే మనందరం అంత మంచి దేవుడిని కలిగి ఉన్నామని సంతోషంగా ఉన్నాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేయలేదండి. హల్లెలూయా, మనందరూ సంతోషము. ఎందుకంటే దావీదు భక్తుడికి కూడా సంతోషమే. ఆ మాట ఎందుకన్నాడంటే, ప్రభువారు లేఖనములో నువ్వు చేసినటువంటి పాపము మరి అన్నడు నేను జ్ఞాపకం చేసుకో. నేను నీ పాపాలు నువ్వేం చేయాలండి, పశ్చాత్తాపం పడి ప్రభు పాదాల మీద పడితే నీ పాపాలు క్షమించబడతాయి. ఆ పాపాల వల్ల తిరిగి నేను జ్ఞాపకం చేసుకోవాలి. మరి దావీదు భక్తుడు తలగాళ్ళు తేలిపోయినంతగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి బాల్య పాపాలు, వివాహం అయిన తర్వాత చేసే పాపాలు, ఇవన్నీ పోవాలంటే ప్రభు పాదాల మీద పడిపోవడమే, ఇంకేం లేదు, ఉండే మార్గం. ఆ మార్గం పడిపోయామని వెంటనే దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మొట్టమొదట్లో మానవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి మానవుడు ఏపట్టువాడు, అంతలో కనపడే ఆవురు వంటివాడు, దుమ్ము వంటివాడు, ధూళి వంటివాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఈ రెండిట్లో ఏది మంచిది అంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేయించుకునే విధంగా ప్రవర్తించడము అది శ్రేష్టం. మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మన ప్రవర్తన ఆయనకి చాలా ఇష్టంగా ఉండాలి. అదే సమయం జీవిస్తూ పవిత్రమైన జీవితంతో జీవిస్తూ నమ్మకం, విశ్వాసంతో జీవిస్తే దేవుని కార్యం మనము చూడగలము. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసుకోమన్నా చేసుకోకపోయినా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కనుక నిజంగా జ్ఞాపకం చేసుకుంటే అద్భుతం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోతుందండి, అద్భుతము. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడిపోయిన ఉన్నా ఆయనకి అద్భుతం జరిగిపోలేదా, అన్నాకు అద్భుతం జరిగిపోలేదా? అద్భుతమే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరో జ్ఞాపకం చేసుకుంటే ఏం జరగదు. కానీ ప్రభువారు నిన్ను జ్ఞాపకం చేసుకునే విధంగా నీ ప్రవర్తన ఉంటే, ఆయన విశ్వాసం ఉంటే, మరి విశ్వాసం ఉండాలంటే ఎలాగండి అంటే ఒక్క మాట చెప్తున్నాను వినండి. మరి దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, ఏమని, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందు ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నీ మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో ఒక ఇంట్లో దిగుతుంది. ఎక్కడ దిగుతుందమ్మా? అద్దెంట్లో. ఆ పక్కన ఒక మేడ ఉంది. ఆ మేడలో ఒక స్త్రీ ఉంది. ఆమె చాలా మంచిది, నెమ్మదస్తురాలు. వాళ్ళ కుటుంబం అంతా చాలా పిల్లలు సౌభాగ్యంతో ఉన్నారు. కార్లు, ఏసీలు అన్నీ చక్కగా ఉన్నాయి. ఆవిడ కూడా తగ్గించుకుని మాట్లాడతాం. ఆ పక్కనే చిన్న ఇంట్లో దిగడానికి వీళ్ళు వెళ్ళారు మా అద్దెకి. ఈవిడ అంటుంది, ఈవిడ తెలుసుకోట ఆవిడకి, అమ్మా నీ చేతులతో ఒక బిందె నీళ్ళు మా ఇంట్లోకి పెట్టమ్మా అన్నది. ఈవిడెవరండి? యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డ. ఆవిడెవరండి? అంత మంచిగా ఉన్న ఆవిడ అన్యురాలు.
అన్యురాలతో యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డ ఏం చేస్తుందమ్మా? ఓ బిందుతో నిండా నీళ్లు పెట్టి ఇంట్లో పెట్టమంటుంది. హల్లెలూయా. ఎందుకు అంటున్నారండి? ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారు? అమ్మా, ఆవిడ జీవితంలో వాళ్ళ కుటుంబంలో అంత చక్కగా ఉంది. ఆవిడ అడుగు పెడితే చక్కగా నా కుటుంబం వచ్చేస్తుందేమో అని కదా. అంతేనండి. అది కూడా ఉందా? లేదు. అంటే దేవుని బిడ్డ అన్యరాల మీద ఆధారపడుతుందన్నమాట. దేవుని బిడ్డ ఎవరి మీద ఆధారపడుతుందమ్మా? కానీ దేవుని బిడ్డ ఏం చేయాలని బైబిల్ పట్టుకుని, అక్కడ పాస్టర్ గారు అవైలుగా లేరు అనుకోండి, ఏ ఊరు ఎక్కడికి వెళ్ళారు అనుకోండి, ఏం చేయాలా? పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారు పిలవాలి, లేదంటే బైబిల్ తీసుకుని పాట పాడుకుంటూ దేవుని యొక్క ప్రార్థన చేసుకుంటూ గృహంలోకి వెళ్ళిపోవాలంటే అది చేయవలసిన పని. అందుకని అన్యవాళ్ళు యొక్క చేతులతో బిందెట్టండి అంటే ఈవిడికి ఏముందండి? విశ్వాసం మరి లేదు. విశ్వాసం లేదు. విశ్వాసం అంటే అన్యవాళ్ళతో బిందె అట్టమందో, నా దేవుడు నాకు సహాయం చేస్తానని విశ్వాసం ఈవిడికి ఏం చేయాలా? ఉండాలి. లేదు. లేదు కాబట్టే బిందె అట్టమంటుంది అమ్మా. అయితే ఆమె జరిగినటువంటి ముందు జరిగినటువంటి మేలు గుర్తులేదు. ఒక ఉదాహరణ, ఆమెకు పాపం భర్త లేడు. ఎప్పటి నుంచి లేడు అనుకుంటున్నారు? సుమారు 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి భర్త లేనటువంటి ఈ లోకంలో మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మాకు ప్రయోజనం ఏమవుతుంది, కానీ నీవు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా అద్భుతాలు మా జీవితాల్లో చేస్తాం. అయితే నీవు అద్భుతంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే నీ అందు విశ్వాసం, నువ్వు గొప్ప దేవుడు అని మా కోసము నీ యొక్క దివ్య స్వరూపాన్ని వదిలిపెట్టుకుని సామాన్య మానవుడు అనే లోకానికి వచ్చి శిలువలో మరణించి మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తామని విశ్వాసము మాలో ఉంటే ప్రభా అప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వదిలిపెట్టవు. మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నాయన మహత్కార్యాలు చేస్తాం. సహాయం దాచేయండి. మా ప్రియమిళ్ళందరికీ నీ అందుకు విశ్వాసం ఉంచడానికి సహాయం దాచేయండి ప్రభా. ప్రార్థన చేయడానికి సహాయం దాచేయండి తండ్రి. పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి సహాయం దాచేయండి అవా. విషయానికి పొందనాలు. సహాయం దాచేసిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావం పొందారని నజరుడి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె అందరూ కట్టుకట్టు ఆమె చెప్తాము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ జయం కలిగిన కాక, అపవాది క్రియలకు నాశనం కలిగిన కాక, యేసు నామము స్తుతించబడిన కాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యం మనందరికీ సదాల కాలము నిత్యము విశ్వాసముతో ప్రభు వైపు చూసి ప్రార్థనా జీవితంతో ప్రభు దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ప్రార్థనను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. హల్లెలూయా.